హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. మేము భద్రాచలము భజన పోటీలకు వెళ్ళామండి. భజన పోటీలకు అంటే పోటీ చేస్తే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవటానికి వెళ్ళాము. మాకేమీ ప్రైజ్ రాలేదులేండి. మేము ముందు ఒకసారి అసలు చూస్తే ఆ భజన కార్యక్రమం ఎలా ఉంటుంది, పోటీలు ఎలా ఉంటాయని దాని గురించి తెలుసుకోవడానికి వెళ్ళాము. అక్కడ ప్రాసెస్లో భాగంగానే మా లీడర్ గారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే లావణ్య గారు రిజిస్ట్రేషన్ పత్రాల మీద మా పేర్లు, మేము ఎంతమంది వచ్చాము ఏంటి అనేది వివరంగా రాపిస్తున్నారు. అవి రాపించిన తర్వాత మనకి చిన్న కార్డు లాంటివి కూడా ఇచ్చారండి, ఐడెంటిటీ కార్డులు. అవి మనము చీరకి పిన్ చేసుకోవాలి. అవి ఉంటే మనల్ని గుర్తిస్తారనమాట. తర్వాత అక్కడ ఆ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళామండి. శివాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గర ఉన్న శివలింగానికి పద్మ గారు, తర్వాత ఇప్పుడు అభిషేకం చేస్తున్నది లావణ్య గారు, తర్వాత వచ్చిన లావణ్య గారు వాళ్ళ అక్కగారు అనమాట. వాళ్ళు తర్వాత మేమందరము కలిసి అభిషేక కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత లోపల ఉన్న స్వామివారి దగ్గర కూడా అభిషేకము పూజా కార్యక్రమాలన్నీ చేయించుకొని తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న కల్పవృక్ష నారసింహస్వామి వారి గుడికి రావటం జరిగిందండి. అక్కడ లక్ష్మీ నృసింహ కల్పవృక్ష సహిత లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయము అది. ఆ ఆలయంలో ముందుగా అక్కడ స్వామివారిని కూడా దర్శనం చేసుకొని అక్కడ తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత కృష్ణ చైతన్య స్వామివారు వచ్చి మాట్లాడటం జరిగింది. ఆ స్వామివారు అసలు భజన కార్యక్రమం అనేది ఇట్లా ఎందుకు పిలవాల్సి వచ్చి మేము ఈ కార్యక్రమం ఎందుకు చేయాలనుకున్నాం అనేది ఆ స్వామివారి మాటల్లోనే వినండి, మీకు అర్థమవుతుంది. చాలామంది మాతో పాటు వచ్చిన సభ్యులందరూ కూడా బాగా చాలా ఇంట్రెస్ట్గా భజన పోటీల్లో స్వామివారు చెప్తారు. కాబట్టి దాన్ని వందగా విడగొట్టి 4 విడతలుగా ఈ రోజు అంటే నిన్న మొన్న ఈ రోజుతో ఒక విడత. అక్కడ కల్పవృక్ష నారసింహస్వామి అని చెప్పాం కదా, అది ఆలయంలో ముందుగా ఇక్కడ ఒక స్పెషల్ విశేషం ఏంటంటేనండి, అక్కడ 200 సాలగ్రామాలు ఉన్నాయండి. ఒక సాలగ్రామము తయారవ్వాలంటేనే 4000 సంవత్సరాలు పడుతుందట. అలాంటివి 200 సాలగ్రామాలు మనము మన కళ్ళతో ఒకేసారి చూడొచ్చు. అక్కడ ముడుపు కట్టడం అనేది కూడా ఒక ప్రత్యేకత అండి. ఆ ముడుపు మనము మనసులో ఉన్న మంచి కోరిక, మనకి ఏ కోరిక తీరాలనుకుంటామో ఆ కోరికతో ముడుపు కట్టుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని అక్కడ ప్రతీతి. సాలగ్రామాలు మనం ముడుపు కట్టే రోజు అభిషేకం చేసి ఆ జలాన్ని కూడా మనకు ముడుపు కట్టిన వాళ్ళందరికీ ప్రసాదంగా ఇస్తారంటండి. తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మీటింగ్ తప్పకుండా వినాలండి. చాలా చక్కగా కీర్తిస్తూ తన్మయత్వంతో స్వామిని నిజంగా మన ఒళ్ళోకి వచ్చి ఆయన డాన్స్ చేస్తున్నారు అన్నట్టు చేస్తా ఉన్నటువంటి వాళ్ళు ఇందులో చాలా మంది ఉన్నారు. నిజంగా సూపర్. సాక్షాత్తు దేవుడు వచ్చి నాట్యం చేస్తే మీ కీర్తనకి ఆయన నిజంగా నాట్యం చేస్తాడు. అంత బాగా పాడుతూ ఉన్నటువంటి బృందాల వాళ్ళు ఈ క్షేత్రానికి వచ్చి గత 2 రోజులుగా వారి గాత్రంతో స్వామిని నిర్మించి ధరింపజేసినటువంటి మీ అందరి గాత్రానికి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ కల్పవృక్ష నరసింహస్వామి దివ్యానుగ్రహం ఈ రోజు మీ అందరికీ సంపూర్ణంగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా చక్కగా పాడాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ దీవిస్తూ స్వామి దివ్యానుగ్రహం మనందరిపై ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి భగవంతుడు, పైన బంగారు కిరీటంలో ఉన్నటువంటి భగవంతుడు అది ఫ్లెక్స్ లో కూడా చూడవచ్చు. 750 సంవత్సరాల క్రితం రంగాచార్యులు అనేటువంటి వైష్ణవోత్తముడికి సాక్షాత్తు ఆదిదేవుడైనటువంటి నరసింహస్వామి ఇచ్చినటువంటి సాలగ్రామం. ఇక్కడ నరసింహస్వామి సాలగ్రామ రూపంలో దర్శనమిస్తారు. అందులో సుదర్శన చక్రం ఉంటుంది, గోపాలముద్ర ఉంటుంది, నృసింహ రూపం ఉంటుంది. అందుకే ఆ సాలగ్రామం గోపాలముద్రతో మిళితమే ఉన్నదని భోగుని గోవిందుని ఒకేసారి ప్రదక్షిణ చేసే విధంగా ఏర్పాటు చేశారు మన కృష్ణ చైతన్య స్వామి వారు. 750 సంవత్సరాల క్రితం రంగాచార్య స్వామి వారికి ఇక్కడ ఫోటోలు ఉన్నారు, ఇక్కడ పెద్ద ఫోటోలు కూడా ఉన్నారు. నృసింహస్వామి వారు అందించినటువంటి ఆ సాలగ్రామ దర్శన భాగ్యం
సాలగ్రామ తీర్థం తీసుకుంటే సకల పాపాలు హరించిపోతాయి. సాలగ్రామం అంటే సాక్షాత్ విష్ణు స్వరూపం. ఇంత మహిమాన్వితమైనటువంటి భగవంతుణ్ణి నేను నా కుటుంబం కాదు లోకమంతా దర్శించాలి, లోకమంతా ధరించాలి అని ఒక గొప్ప సంకల్పంతో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి స్వామి వారికి ఇక్కడ ఈ క్షేత్రంలో మంచి కోరిక ధర్మబద్ధమైనటువంటి సంకల్పం అనుకుని ముడుపు కడితే అనతి కాలంలో తీర్చేటువంటి భగవంతుడు కల్పవృక్ష నారసింహస్వామి. ఇక్కడ ఏదైనా కావచ్చు, విద్య, ఉద్యోగం, సంతానం, వివాహం, ఆర్థిక పరిస్థితి, కోటి వ్యవహారాలు, నీ సమస్య ఏదైనా పరిష్కారం చేసేవాడు ఆయనే. అటువంటి ఎన్నో లీలలు చూపుతా ఉన్నటువంటి భగవంతుడు. సుమారు 17-18 సంవత్సరాలు సంతానం లేకపోతే ఆ ఇంట్లో సంతానాన్ని ప్రసాదించినటువంటి భగవంతుడు. సాక్షాత్తు ఆదిదేవుడే ఈ క్షేత్రంలో నడయాడతారు అని భక్తుల విశ్వాసం. ప్రతి పౌర్ణమి, అమావాస్య పర్వదినాలలో మనం అడుగు తీసి అడుగు వేయలేము, అంతమంది జనం వస్తారు ఇక్కడికి. ప్రత్యేకమైనటువంటి పూజలు, హోమాలు ఉంటాయి. భగవంతుడు లీలామయుడు మనందరికీ తెలుసు. ఎందుకంటే ఎలా తెలుసు అంటే మనం అందరం ఆయన పాదాలు పట్టుకుని కీర్తిస్తున్నామంటే మనకు భగవంతుడు రుచి కాస్త తెలుసు అన్నది. 9 తరాల వాళ్ళలో రంగాచార్య స్వామి వారి పరంపరగా వస్తున్నటువంటి తరాలన్నీ ఒక్కొక్కరు కృష్ణ పరమాత్మను ఆరాధన చేశారు. మరికొద్దిమంది ఏమో రామయ్యతని ఆరాధన చేశారు. మరికొద్దిమంది వెంకటపాములు పట్టుకున్నారు. ఈ సాలగ్రామ మూర్తిని వారి వెంట అలా పూజలు చేసుకుంటూ వస్తుంటే 9వ తరంలో ఉన్నటువంటి ఆయన కృష్ణ చైతన్య స్వామి వారే మళ్ళీ నృసింహ ఉపాసకులు కావడం, ఈ నృసింహ స్వామి వారు బహిర్గతం చేయడం, ఇంత గొప్ప స్వామి మనకి కాదు కదా, లోకమంతా ధరించాలి కదా అని మనందరికీ ఆ దర్శన భాగ్యాన్ని కల్పించడం. అంటే 8 తరాల్లో భగవంతుడు పిలిస్తే పలికేటువంటి వాడైతే, అడిగితే వచ్చేటువంటి వాడైతే వెంటనే పరిగెట్టుకుంటారు కదా, అంత గొప్ప వాళ్ళంగా. రామదాసు అంతటి వాడే శరణకూడ దెబ్బలు తింటే ఎప్పటికో వచ్చాడండి. మనందరికీ తెలుసు కదా, శబరిమాత చివరి అవసాన దశ వరకు రోజు ముగ్గేసేదట. ఇవాళ వస్తాడేమో నా రామచంద్రుడు, ఇవాళ వస్తాడేమో నా రామచంద్రుడు అని రోజు ముగ్గేసి 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 చివరికి ఆశ పోలే. అమ్మకు ఒక నమ్మకం ఉంది. ఏం నమ్మకం? నువ్వు ఇవాళ కాకపోయినా రామచంద్ర నా గుండెల్లో పెట్టుకున్నా రేపైనా నువ్వు వస్తావు నా దగ్గరికి. అందుకే కదా ఎప్పుడు వచ్చాడు, వనవాస సమయంలో బయలుదేరి సీతమ్మ తల్లిని వెతుకుంటూ వెళతా ఉన్న సందర్భంలో శబరిమాత దగ్గరికి వచ్చి ఆ ఎంగిలి పళ్ళని తిన్నటువంటి పరమాత్ముడు నిజంగా ఎంత గొప్పవాడండి. ఎప్పుడు తెలుస్తుంది సమయం లేదా ఎలా? అటువంటి పరంధాముడు 9 తరాలలో మళ్ళీ ఈ కృష్ణ చైతన్య స్వామి వారి ఇది దశగా వచ్చేటప్పటికి లోకానికి బహిర్గతంగా వచ్చాడు. అందుకే చెప్తాం, పరమాత్ముడు ఎప్పుడు ఎవరి రూపంలో ఎలా సాక్షాత్కరిస్తాడో ఎవరికి తెలియదు. అటువంటి మహిమాన్వితమైనటువంటి భగవంతుడు ఆ కల్పవృక్ష నరసింహస్వామి. ఆ స్వామి వారి పాదాలు పట్టుకుని ఈ మన్య ప్రాంతంలో అనేక ప్రాంతాలలో హరే హరే. ఇప్పుడు మేము అక్కడ భజన చేసే హాల్లోకి వెళ్తున్నామండి. లోపల ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామి దర్శించుకొని మండపం చూడండి. మండపంలో ఇప్పుడు ఎవరు మార్నింగ్ కదా, మార్నింగ్ ఇంకా ఎవరు రాలేదండి. ముందే మేము వెళ్ళి అక్కడ మేము రిజిస్టర్ అయిపోయింది అని చెప్పేసి అక్కడ కార్డులు అవి ఇచ్చేసి అక్కడ వెళ్ళి కూర్చున్నాము. మేము వెళ్ళిన తర్వాత స్వామివారు వచ్చారు అని అంటే మేము ఇంకా అందరితో పాటు స్వామివారిని తీసుకుని రావటానికి గుళ్ళోకి వెళ్ళటం జరిగింది. గుడిలోకి వెళ్ళి ఆ స్వామివారిని ఆహ్వానించి ఇక్కడ భజన కార్యక్రమం మొదలైన తర్వాత భజన చేశాము. ఆ కృష్ణ చైతన్య స్వామివారు సర్టిఫికెట్లు, షీల్డ్తో సహా మమ్మల్ని నిరుత్సాహపరచకుండా వచ్చిన వారందరికీ ఇచ్చి పంపించారండి. ఇలా ఈ కార్యక్రమం పూర్తయింది. వీడియో చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.